చక్కగా గోవింద హరి గోవింద ఆపదముక్కుల గోవింద అనాథ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. మన పవిత్ర భారతావనంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కొన్ని తీర్థమాహాత్మ్యాన్ని, కొన్ని క్షేత్రమాహాత్మ్యాన్ని, కొన్ని దైవమాహాత్మ్యాన్ని చెప్పేటువంటివి. కానీ త్రివిధాత్మకమైనటువంటి మహిమలు కలిగినటువంటిది ఏకైక పుణ్యక్షేత్రం ధరాలోక వైకుంఠం తిరుమల. అందుకే పురాణాలన్నీ ముక్తకంఠంతో వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని ప్రకటిస్తూ ఉన్నాయి. గోవింద హరి గోవింద ఆపదముక్కుల గోవింద. కనుక అంతటి వేదభారతి మనకి శ్రాద్ధాది విధులు చేయటానికి అనేక ధర్మసూత్రముల ద్వారా, శ్రౌత సూత్రముల ద్వారా, బ్రాహ్మణముల ద్వారా, ఆరణ్యకముల ద్వారా భౌతిక కర్మలకు, వైజ్ఞానికమైనటువంటి భావనా చింతనకు అనుగుణమైనటువంటి కర్మ విధానాన్ని బోధించింది. మనం దాన్ని పొంది ఉండి సద్వినియోగం చేసుకోకపోతే ఎలాగా? పుణ్యతీర్థముల యొక్క గొప్పదనం పురాణాదుల ద్వారా తెలుసుకుని సేవించకపోతే ఎలాగా? సమయం లేదు అనేటువంటి మాట నిజంగా లేదా అని మనం ఆలోచిస్తే ఉందనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించగలుగుతాం కదా. నిజంగా లేకపోతే అయ్యో లేదు అని బెంగ పెట్టుకుంటే ఆ పుణ్యక్షేత్రాలు రక్షిస్తాయట. ఆశ్చర్యం ఏమిటి అని అంటే వెంకటాచల మహాత్మ్యమే మరొక చోట చెబుతుంది, మనము ఏ దిక్కులో ఉన్నామో తెలియనటువంటి స్థితిలో బహుశా వెంకటేశ్వర స్వామి వారు ఈ దిక్కులో ఉన్నారు, స్వామి పుష్కరిణి తీరంలో ఉన్నారు, అదిగో ఆయన మనల్ని కాపాడేటువంటి దైవము అని చెప్పి ఆ దిక్కుకి నమస్కారం పెడితే ఆయన ఉండనటువంటి దిక్కైనా ఈ దిక్కు ఉన్నాడేమో అని విశ్వాసం కలిగి ఆ దిక్కుకు నమస్కారం పెడితే ఆ దేవుడు కలియుగంలో విశేషంగా పరిరక్షించేస్తాడు అని చెప్పి వెంకటాచల మహాత్మ్యం చెబుతున్నది. కనుక అంతటి దయాంతరంగుడైనటువంటి శ్రీనివాస స్వామి ఉండేటువంటి దివ్యమైనటువంటి క్షేత్రం వెంకటాచలం. అటువంటి వెంకటాచలంలో ఉండేటువంటి పరమ పవిత్ర పుణ్యతీర్థం ఈ స్వామి పుష్కరిణి. తేషాంచ పితరః తుష్టాః నృత్యంతి హరిమందిరే జన్మనాకిమనేనేహ వ్యర్థేన భవతాముహు స్నానదానేన తత్తీర్థే మనుజాః భాగ్యశాలినః. స్నానము, యథాశక్తి దానము, ఇవి రెండూ చేస్తే మనుష్యుడు భాగ్యవంతుడు. ఎందుకంటే ఒకళ్ళకి మనం ఇవ్వగలుగుతూ ఉన్నాము అని అంటే మనకి ఆ శక్తి ఇచ్చింది ఎవరు? ఈశ్వరుడు. ఐశ్వర్యము అని అంటున్నారు. ఈశ్వరస్య అంటే ఈశ్వరుడికి చెందినటువంటిది ఐశ్వర్యం. మనదే అని మనం అనుకోకూడదు. దాన్ని మనదిగా చేసి మనలో ఇవ్వాలనేటువంటి భావన ఇప్పించి మనని ఇచ్చేవాడిగా చేసి మన ముందు పుచ్చుకునేవాడిని ఒకడిని ఆయన సృజిస్తే కదా నీవు ఇవ్వగలుగుతున్నావు. ఎవరో పుచ్చుకునేవారు లేకపోతే నీకు దానం చేసినటువంటి పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? కనుక ఎవడైతే అభ్యాగతుడిగా ఉన్నాడో, ఎవడైతే యాచకుడుగా ఉన్నాడో వాడు కూడా విష్ణు స్వరూపుడే. అది మన భారతీయమైనటువంటి చిరంతన సంప్రదాయ భావన. కనుక మనం అటువంటి ఋషి సంప్రదాయానికి చెందినటువంటి వాళ్ళం కనుక స్నానము చేసి స్వామి పుష్కరిణిలో దానము చేసినప్పుడు శ్రీ మహావిష్ణువుకే ఇచ్చాము అని భావన చేయాలి. ఎందుకంటే ఐశ్వర్యం ఆయనది. ఈశావాస్యం ఇదగుం సర్వం యత్కించిత్ జగత్యాన్ జగత్ తేన త్యక్తేన భుంజీథా మాగృధ కస్య సిద్ధనం. అది ఎవరిది కాదండి, ఆయనది. ఆయనది మనకి అనుగ్రహిస్తే మన పుణ్యకర్మ పరిపాకం చేత మనలో దానం చేయాలనే చింతన కలిగితే అప్పుడు మనం ఇస్తే పుచ్చుకునేటువంటి వాడు ఉన్నాడు కనుక అటువంటి సజ్జనుడు పొందితే మనకి జన్మ ధన్యమవుతుంది. మన పితృదేవతలు నృత్యంతి హరిమందిరే ఆనందంతో తాండవం చేస్తారు. స్నానదానేన తత్తీర్థే మనుజాహ భాగ్యశాలిన. ఇది భాగ్యం అండి, అంతే. ఊరికే లౌకికంగా ధనం కలిగి ఉండటం డబ్బు కాదు. అందుకే పెద్దలు చెప్పారు, మరీచికలు, తామరసపత్రాంతర సలిల బిందువులు, చెంచెలలు, హస్తికర్ణాంతములు, దీపకళికాశిఖలు, బుద్బుదములు, మిణూరు పిరువులు, మెరపులు, అభ్రఛాయలు, ఐంద్రజాలుకులాటలు, అంబురాశి వీచులు, చలదళ వృక్షపలాశములు, తృణహుతాశనముల తెరగులు, ఇట్టు శిరులు నిలకడనని నమ్మి ఉరక చెడదురు ఎన్నడు ధర్మంబు చేయలేక.
ఊరికే చెడిపోతూ ఉంటారండి. ఎప్పుడూ ధర్మం చేయకుండా వీళ్ళు దాన ధర్మాలు చేయకపోతే ఎందుకండి? డబ్బు నిజంగా డబ్బు అది మరీచిక. ఎక్కడో ఎడారిలో ఉండేటువంటి జలపాతం భ్రాంతే తప్పించి నిజం కాదుగా. అలాగే వరుసగా ఇచ్చినటువంటి ఉపమానాలన్నీ అటువంటివే. కాబట్టి దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం ఇవ్వమని ఆ వెంకటాచలపతిని కోరుకున్నారు. కనుక అలాంటి కోరికలు రావడం కోసం మనం ఆ క్షేత్రాన్ని, అక్కడ ఉండే స్వామి పుష్కరిణి మాహాత్మ్యాన్ని మనం ఆశ్రయించి జన్మ చరితార్థం చేసుకోవాలి. పరమ పవిత్రమైనటువంటి స్వామి పుష్కరిణిలో శంఖో నామ నృపః కశ్చిత్ స్నానమాత్రేణ రాజ్యగః. శంఖనుడనేటువంటి రాజు కేవలం స్నానం చేసేట అక్కడ పోగొట్టుకున్నటువంటి రాజ్యాన్ని తిరిగి పొందేట. అంటే జ్ఞాతులు ఉంటారు ఎప్పుడూ కూడా, అందరూ కూడా అంటే తండ్రి అన్నగారి బిడ్డలు కానీ, తండ్రి తమ్ముడు గారి బిడ్డలు కానీ మనకు సోదరులే అవుతారు, సహోదరులు కాకపోవచ్చు. కానీ వాళ్ళందరూ మనకు అనుకూలంగా ఉంటారని లేదు. వారసత్వ హక్కులను తాత నుంచి పొందుతారు కాబట్టి వాళ్ళు కొన్ని చోట్ల ఈ వ్యాజమునకు వచ్చి, కలహమునకు వచ్చి అనేకమైనటువంటి దుఃఖాలను కలిగిస్తూ ఉంటారు. అలాగా శంఖనుడికి జ్ఞాతుల చేత విరోధం వచ్చి పూర్తిగా రాజ్యాన్ని కోల్పోయేట. రాజ్యభ్రష్టుడైన ఆయన అలా సంచరించుకుంటూ వచ్చి భార్యాపుత్రాదులను పోగొట్టుకున్నటువంటి ఆయన స్వామి పుష్కరిణిలో స్నానం చేశారు. స్నానమాత్రము చేత అంటే ఆయన అంతకు మించి పెద్ద మంత్రములు జపములు ఇత్యాదులు చేయలేదు. ఆయన తపమాచరించకపోయినా కూడా అంతటి మహాఫలాన్ని పొందాడు కేవలం స్నానం చేత. మళ్ళా శక్తి వచ్చింది ఆయనకి, మళ్ళా యుద్ధకాంక్ష పెరిగింది. రాజుకు కావలసినటువంటి బాహు రాజన్యకృత అని చెప్పి శృతిమాత చెబుతూ ఉన్నది కదా. కనుక ఆ భుజశక్తి చేత ఆయన విష్ణుదేవుని అనుగ్రహాన్ని పొంది స్వామి పుష్కరిణి జలశక్తితో ఆయన తిరిగి రాజ్యాధికారాన్ని పొంది భార్యాపుత్రులతో సుఖంగా ఉన్నట్ట. కనుక పోగొట్టుకున్న సంపద మళ్ళా మనకి తిరిగి వచ్చి మనం అందరిలో కూడా చాలా గొప్పగా ఆదరింపబడాలి అని అంటే, ఆదర్శవంతంగా ఉండాలి అని అంటే ఒక్కసారి స్వామి పుష్కరిణి స్నానం చేసినా చాలు. అంతటి మహిమాన్వితమైనది అని చెప్పి ఒక వృత్తాంతాన్ని చెప్పారు. అంతేనా? పురా నారాయణో నామ బ్రాహ్మణ అంగిరసః సుతః స్వామి పుష్కరిణీ తీర్థే మహిమ్నా స్నానజేనహి. పూర్వం అంగీరసుడు అనేటువంటి ఆయన పుత్రుడైనటువంటి నారాయణుడు ఇక్కడ స్నానమాత్రము చేత ఆయన చాలా అనుగ్రహాన్ని పొందాడు. మరి చాలా అనుగ్రహాన్ని పొందాడంటే ఎంతటి అనుగ్రహాన్ని పొందాడో మనం చెప్పుకోవాలి కదా. వరం లబ్ధ్వా హరిం దృష్ట్వా జగామ హరిమందిరం. ఆయన ఒక వరాన్ని పొందేట. ఆయన స్వామి ఉండేటువంటి ఆ శ్రీవైకుంఠానికి శాశ్వతంగా వెళ్ళేట్లుగా అనుగ్రహింపబడ్డాడు. ఏమిటి ఆయన పొందినటువంటి వరం అని మనకు సందేహం కలుగుతుంది. స్వామి ప్రత్యక్షంగానే స్వామి పుష్కరిణి స్నానంలో నేను స్నానం చేయంగానే నువ్వు అనుగ్రహించావు, ప్రత్యక్షమయ్యావు. నేను ఒకటే కోరుకుంటున్నాను, ఈ కొండకి నా పేరుతో కీర్తి వచ్చేట్లుగా చెయ్యి, నారాయణగిరి అనేటువంటి ప్రసిద్ధి వచ్చేట్లుగా చెయ్యి. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కడూ కూడా ఇక్కడ స్నానం చేయాలి అనేటువంటి బుద్ధి ఏర్పడేట్టుగా చెయ్యి. ఇది చాలా ఆశ్చర్యం అండి. స్వామి పుష్కరిణిని చూసిన తర్వాత చాలామంది అంటే మహాపాపాత్ములు ఎవరికో అలాంటి బుద్ధి పుట్టకపోవచ్చు, కానీ కొంతన్నా తల్లిదండ్రుల నుంచి వాళ్ళకి పుట్టినటువంటిది అయినటువంటి కర్మవశాత్తు వాడు స్నానం చేయాలని అనుకుంటాడు. కనీసం నీళ్ళన్నా నెత్తిన చల్లుకోవాలి అని అనుకుంటాడు. ఎందుకని అంటే ఆ యొక్క స్వామి పుష్కరిణి శక్తి అటువంటిది. కనుక అలా శక్తి ఎందుకు వచ్చింది అని అంటే ఈ నారాయణ అనేటువంటి విప్రుడు కోరేట. ఈ నారాయణగిరిగా ప్రసిద్ధి చెందేటువంటి వెంకటాచలంపైకి ఎవరైతే వస్తారో ఈ స్వామి పుష్కరిణి స్నానం చేయాలనేటువంటి బుద్ధి ఏర్పడేట్లు చేయి స్వామి, వాళ్ళందరూ ధన్యులయ్యేట్లు చెయ్యి అని కోరుకున్నాడు ఆయన. ఆయన స్వయంగా హరిదర్శనం చేత పునరావృతి రహితమైనటువంటి శ్రీవైకుంఠ ప్రాప్తి పొందాడు. కనుక ఇహలోకంలో పోగొట్టుకున్నటువంటి రాజ్య సంపదలను శంకరుడు ఎలా పోగొట్టుకున్నాడో అలా పోగొట్టుకున్నా కూడా పొందవచ్చు స్వామి అనుగ్రహం చేత, స్వామి పుష్కరిణి అనుగ్రహం చేత. అలాగే హరిమందిరాన్ని చేరటం జన్మాంతరంలో జరుగుతుంది అని చెప్పడానికి మనకి నారాయణుడి యొక్క వృత్తాంతం తెలుస్తున్నది. జన్మాంతరము అని అంటే మళ్ళా జన్మ అని అనకూడదు. సంస్కృత ప్రయోగాల్లో కొన్ని చోట్ల వ్యాకరణంలో
ఒప్పుకున్నటువంటిది పౌరాణిక సత్యమైనటువంటిది ఏమిటి అంటే అప్పటి వరకు ఉండేటువంటిది పాపిష్ట జన్మ, తర్వాత ఉండేటువంటిది మరొక జన్మ, పుణ్యజన్మ. అందుకే ఉపనయనం అయినప్పుడు మరొక జన్మగా చెప్పి ద్విజన్మ అంటున్నారు. కనుక అలా సంస్కారవంతమైనటువంటి జన్మ ఏర్పడుతుంటే స్వామి పుష్కరిణీ మహాత్మ్యం. అలాగే రామోపి తత్ర స్నానేన హ్రతాం సీతాం అగాత్పురా. పురా రామోపి అంటే శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో రావణుడి యొక్క దుఃఖము కలిగించడం చేత ఆయన సీతను కోల్పోయాడు. రావణుడు సీతమ్మ వారిని అపహరించడం చేత ఎంతో దుఃఖాన్ని పొంది ఆయన అలా అడవులలో సంచరిస్తూ వచ్చి ఈ యొక్క దక్షిణ భాగంలో దండకారణ్యంలో ఒక భాగమైనటువంటి వెంకటాచలం పైకి చేరి ఆయన ఈ స్వామి పుష్కరిణిలో స్నానం చేశాడు. ఆ స్వామి పుష్కరిణి సరస్సులో స్నానం చేసినటువంటి మహిమ చేత సీతను మళ్ళా పొందగలిగాడు. ఇది ఆదిభౌతికమైనటువంటి రహస్యం. దాన్ని ఇక్కడ చెప్తూ ఉన్న రామోపి తత్ర స్నానేన హృతాం సీతాం అగాత్పురా. ఏవం తీర్థవరా తత్ర స్వామి పుష్కరిణి శుభా. అంటే ఈ విధంగా తెలుసుకోండి నాయన, పోగొట్టుకున్న రాజ్య సంపదలు పొందవచ్చు, అలాగే స్నానం చేసి మోక్ష పదవిని శ్రీవైకుంఠాన్ని పొందవచ్చు, అలాగే పోగొట్టుకున్నటువంటి భార్యాపుత్రాదుల యందు ప్రేమతో మళ్ళా పొందవచ్చు. అటువంటిది తస్యాహ పశ్చిమ దిగ్భాగే వరాహవదనో హరి. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఈ స్వామి పుష్కరిణికి పశ్చిమ దిగ్భాగంలో అంటే పశ్చిమం పగ్గా వరాహవదనం కలిగినటువంటి హరి ఉన్నాడు. ఏమండి, శ్రీనివాసుడు హరి అంటున్నారు, మళ్ళా వరాహవదనుగా ఉండేటువంటి హరి అంటున్నారు. ఇదేమిటి అని అంటే ఒక్క విషయం వెంకటాచలంలో మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఏమిటి అని అంటే వెంకటాచల మహాత్మ్యం వినేటప్పుడు మనం హరి వరాహవదనుడుగాను ఉన్నాడు, ఇటు శ్రీనివాసుడుగాను ఉన్నాడు. అలాగే ఈ తీర్థములు ఈ క్షేత్రము పూర్వము నుంచి ఉన్నాయి. ఈ రెండు తెలుసుకోకపోతే మనకి వెంకటాచల మహాత్మ్యం అవగాహనలోకి రాదు. ఏమిటండి శ్రీరాముడు స్నానం చేయటం ఏమిటండి? శ్రీరాముడు త్రేతాయుగం వాడు, ఇదేమో వెంకటేశ్వర స్వామి వైభవం అంతా కలియుగంలో ప్రత్యక్షమో అని అంటూ ఉన్నారు. మీరు బాగా పట్టుకోవాలి. పూర్వం ఎప్పుడో బ్రహ్మగారు ఆయన ధ్యాన సమాధిలో ఉన్నప్పుడు మళ్ళా సృష్టి చేద్దాము అని చెప్పి శ్రీమన్నారాయణుని అనుగ్రహాన్ని పొందడం కోసం ఆయన ఆ యొక్క సృష్టి వ్యూహానికి శ్రీకారం చుడుతూ ఉంటే ఆ సమయంలో ఉన్నటువంటి భూమి కనిపించలేదట. అంటే లిప్త కాలంలో హిరణ్యాక్షుడు ఏం చేశాడంటే ఆ భూమిని అగాధమైనటువంటి జలరాశిలోకి తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు బ్రహ్మగారి ప్రార్థన చేత పరబ్రహ్మమైనటువంటి శ్రీమన్నారాయణుడు ఆ హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమాదేవిని ఉద్ధరించాడు. ఉద్ధరించినటువంటి ఆ భూమాదేవిని సూక్ష్మ రూపంలో ఉండేటువంటి ఆయన తన తొడపై ఉంచుకుని ధర్మదేవత తపస్సు చేసినటువంటి ఈ పవిత్రమైన వెంకటాచలంపై ఉన్నాడు. అప్పటి నుంచి పుణ్యతీర్థములు అక్కడ ఉన్నాయి. అప్పటి నుంచి వరాహవదనుడైనటువంటి హరి ఉన్నాడు. అందుకే ఇది శ్వేతవరాహ కల్పం. ఆ తరువాత శ్రీనివాసుడిగా వచ్చాడు. ఇక్కడ ఇది మనం తెలుసుకుంటే కొండ అదేవిధంగా తీర్థములు అవి కృతయుగం నుంచి ఉన్నాయి అనేటువంటి సత్యం మనకు తెలిసింది. తర్వాత రెండవ సందేహం ఏమిటి అని అంటే ఒకసారి హరి ఒక రూపంలో ఉంటే ఇంకో రూపంలో ఉంటాడా? ఎందుకుండడు? కృతేతు వరదరాజోభూత్ కృతేతు నరసింహోభూత్ అని చెప్పి పాఠాల్లో మనం చెప్పుకుంటున్నాం కదా. వరదరాజస్వామిగాను ఉన్నాడు, నృసింహదేవుడుగాను ఉన్నాడు. అలాగే మన ఈ త్రేతాయుగం వచ్చినప్పుడు అటు పరశురాముడుగా ఉన్నాడు, ఇటు శ్రీరాముడుగా, లక్ష్మణుడిగా, భరతుడిగా, శత్రుఘ్నుడిగా ఆయనే ఉన్నాడు. ఇదేమిటండి, రాముడు ఒక్కడే మనం ఆ వైకుంఠుడని అనుకుంటున్నాం కదా అంటే కాదండి. యజ్ఞో వై విష్ణు పుత్రకామేష్టి చేసిన తర్వాత యజ్ఞాంతంలో ఆ మహావిష్ణువు ఇచ్చినటువంటి పాయస ఫలితం చేత యజ్ఞ పురుషుడు ఇచ్చినటువంటి ఫలితం చేత రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు ఇది వరస ఇలా పుట్టారు వాళ్ళు. అయితే వీళ్ళు నలుగురు కూడా భగవంతుడు లోకానికి నేర్పించవలసినటువంటి ధర్మ, అర్థ, కామ, మోక్షములు నాలుగింటికి వాళ్ళు ప్రతీకలు. రాముడు పరమధర్మస్వరూపుడు, రామో విగ్రహవాన్ ధర్మ. మరి
భరతుడు ఆయన చక్కగా దివ్యమైనటువంటి అర్థమునకు ప్రతీక, ఈయన కామమునకు ప్రతీక. లక్ష్మణో లక్ష్మీవర్ధన, శత్రుఘ్నుడో మోక్షమునకు ప్రతీక. ఇక్కడ ధర్మముతో కామము కలగాలి, అలాగే కలవాలి. ధర్మముతో కామము కలవాలి, అర్థముతో మోక్షము కలవాలి. అంటే కామము ధర్మము నుంచి విడిపడితే దుఃఖాన్ని ఇస్తుంది. అలాగే కోరిక ఎప్పుడూ కూడా మనం ధర్మబద్ధంగా ఉంచుకుంటే అది ఆనందంగా ఉంటుంది. అందుకే శ్రీమద్ రామాయణంలో లక్ష్మణస్వామి ఎప్పుడైనా రాముడికి దూరంగా పెడితే ఏడుస్తూ ఉండేవట. మనం కూడా ధర్మానికి అనుగుణంగా లేనటువంటి కోరికతో ఉంటే దుఃఖపాత్రలు అవుతామని చెప్పడమే దానిలో ఉద్దేశం. అలాగే అర్థం మోక్షంతో ఉండాలి అంటే భరతుడు శత్రుఘ్నుడు కలిసి ఉండాలి. నిజానికి వాళ్ళు పుట్టినటువంటి క్రమం ఏమిటి? ఈరోజు నవమి నాడు రాముడు పుడితే తర్వాత పక్క రోజున ఆ వరకు పుట్టినటువంటి వాళ్ళు ఈ సంతానం అంతా దశమి వరకు. కనుక అందులో రామ భరత లక్ష్మణ శత్రుఘ్నుల క్రమం, వీళ్ళందరూ కూడా మహావిష్ణు స్వరూపమే. మరి అదే సమయంలో ఆ త్రేతాయుగంలోనే పరశురాములు వారు ఉన్నారు. అవతార ప్రయోజనం వేరు. ధర్మం ఎలా ఉండాలో చెప్పడానికి ఒక ఆయన, అర్థం యొక్క కర్తవ్యం ఎలా ఉండాలో చెప్పినటువంటి వారు ఒక ఆయన, అలాగే మోక్షం రావడం కోసం ఆ యొక్క కామం ఎలా ఉండాలో చెప్పినటువంటి వారు ఒక ఆయన. ఇలాగ మనం ధర్మార్థ కామ మోక్షాలను ఇక్కడ సమన్వయించుకుంటే అక్కడ దుష్టక్షత్రియ వధ అనేటువంటి దానికి కారణమయ్యారు పరశురాముడు. ఆయన కర్తవ్యం వేరు. శ్రీభూసతులతో శరణాగతులతో 7 కొండల పైన చక్కగా